చేసిన పనులు, అపోస్తులు ఏం పనులు అయితే చేశారో అంటే ఎక్కడైతే సూచక్రియలు చేశారో, ఏ ప్రాంతాల్లో సువార్తను ప్రకటించారో, ఎక్కడెక్కడ తిరిగారో అన్ని కూడా ఈ అపోస్తుల కార్యముల గ్రంథము అనే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అక్కడ అపోస్తుడైన పౌలు వారితో అర్ధరాత్రి వరకు మాటలాడుచు ఉండెను. అప్పుడు ఆ మల్లాడు వెళ్ళిపోవాలి, ఆ ఊరిని విడిచిపెట్టి వేరొక ఊరికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఊరికి వెళ్ళిపోవాల్సి ఉండగా అక్కడ ఉన్న విశ్వాసులు ఎవరు వెళ్ళనివ్వకుండా దేవుని యొక్క మాటలు వినడానికి ఎక్కువ ఆసక్తి కనపరచడం ద్వారా అపోస్తలుడైన పౌలు విస్తరించి మాట్లాడాడు, ఎక్కువగా మాట్లాడాడు. 2-3 గంటలు ఎక్కువ ప్రసంగం చేశాడు అనమాట. ఆ ప్రసంగం వినే